అందరికీ నమస్కారం. నేను మీ మదిలి రంగసాయి రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో చెప్పినా కూడా 1995 నాటి చంద్రబాబును మీరు చూడబోతున్నారని చెప్పారు. చంద్రబాబు గారు ఒకసారి అన్నాక అది జరగక మానదు. అలాగే ఆయన ఒక పట్టుదల గల మనిషి. అట్లాగే ఆయన ప్రజలతో మమేకమవుతుంటారు అని మనందరికీ తెలుసు. అసలు 1995లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారు అనే విషయం మనం తెలుసుకోవాలి. 1995లో ఇప్పుడు 2025 అంటే ఆ రోజు ఆయన వయసు 45 ఏళ్ళు, ఈరోజు ఆయన వయసు 75 ఏళ్ళు. అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా నాకు 75 ఏళ్ళు వచ్చినాయని చెప్పేసి ఆయనలో ఎక్కడా కూడా ఆయన ప్రవర్తనలు కానీ ఆయన కార్యక్రమాల్లో కానీ ప్రజల మమేకమయ్యే తీరులు కానీ మనకు ఇసుమంత కూడా కనిపించదు. ఆ రోజు రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ 23 జిల్లాల్లో ఇటు ఆదిలాబాద్ నుంచి అటు శ్రీకాకుళం ఏ జిల్లాకు ఎప్పుడు పోతారో అటు నాయకులకు కానీ అధికారులకు కానీ ఎవ్వరికి ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు చేసి ప్రజలకు చక్కని పరిపాలన అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందులో ఎవరైనా నాయకులు కానీ అధికారులు కానీ తప్పు చేసినట్లు తెలిస్తే వెంటనే కఠిన చర్యలు కూడా తీసుకునేవారు. అట్లాంటి పరిస్థితే ఇప్పుడు కూడా రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. రేపు జూన్ 12కు ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది అవుతుంది. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా ఆయన ఆకస్మికంగా జిల్లాల పర్యటన అయితేమి అవన్నీ చేయబోతున్నారు. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో ఒక శాఖ కాబట్టి దాని పనితీరు అంత బాగాలేదని చెప్పేసి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్న క్రమంలో దాన్ని కూడా గాడిలోకి తేవడం, అలాగే పౌర సరఫరాలు అయితేమి, ఇసుక అయితేమి, మద్యం అయితేమి, రియల్ ఎస్టేట్ అయితేమి, పోలీస్ అయితేమి, ఇవన్నిటి విషయాలు కూడా ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకొని ఇవన్నీ చక్కపరుస్తారని చెప్పేసి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ తప్పుందో ఆ తప్పుని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత, అట్లాగే ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన బాధ్యత ఎన్నుకోబడిన నాయకులపై ఈ ప్రజాస్వామ్యం దేశంలో తప్పనిసరిగా ఉంటుంది అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు.